హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను దోసకాయ ఎండు చేప పులుసు అయితే చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో చివరి వరకు చూడండి. దానికోసం నేను ఒక పెద్ద నిమ్మపండు సైజు అంత చింతపండుని ముందుగానే వాటర్లో నానబెట్టి ఇలా పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక 4 ఎండు చేపలు అయితే తీసుకున్నానండి. ఇవి ఉప్పు చేపలండి. వీటిని మనం ఎలా శుభ్రం చేసుకోవాలో కూడా నేను ఇదే వీడియోలో చూపిస్తాను. చూసారా? ఇలా ఒక చేప తీసుకుని దాని తోక అలాగే దాని తల అండి. తల మొత్తం కట్ చేయ అవసరం లేదు. మనం ఒక పక్కన ఉన్నది కింద నోరు వైపు ఉన్న భాగం అయితే కట్ చేసేయాలండి. తర్వాత చేపకి ఈ సైడ్ ఎంపటిన రెక్కలు ఉంటాయి కదండి, ఈ రెక్కలు కూడా చక్కగా కట్ చేసి తీసేయాలండి. ఇలాగనమాట శుభ్రంగా ఇలా నిదానంగా కట్ చేసుకుని తీసేయాలి. తర్వాత మనమైతే ఈ చేపని పీసుల్లాగా కట్ చేసుకోవాలండి. మనకి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు అయితే కట్ చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఒక 4 పీసులు 5 పీసులు అయితే కట్ చేసి తీసుకుంటున్నానండి. ఇలా ఈ పైన తలవైపు భాగం మనం పడేయొద్దండి, అది కూడా కూరలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కింద శంకులున్న భాగం మాత్రం తీసేస్తే సరిపోతుంది. ఇలా ముక్కలు కట్ చేసుకుంటూ ఈ మధ్యలో ఈ పొట్ట భాగంలో ఏమన్నా బ్లాక్గా అలాంటివి ఏమన్నా ఉంటే తీసేయాలండి శుభ్రంగా. ఇంకో చేపని కట్ చేసి చూపిస్తాను చూడండి. తోక కట్ చేసేసాను. అలాగే సైడ్ వైపునున్న ఇలా రెక్కులు కూడా కట్ చేసేస్తున్నాను. అర్థమైంది కదా మీకు? చేపకి సైడ్ వైపున రెక్కులు ఉంటాయి కదా, అవి ఇలా చక్కగా నీట్గా కట్ చేసి తీసుకోవాలి. ఇవి ప్రాసెస్ చేసిన చేపలే కదండి ఆల్మోస్ట్, అందుకే మనకి పైన రెక్కులు అయితే కనపడట్లేదు. అంటే పులుసులు ఉంటాయి కదా చేపకి, ఆ చేపకి పులుసులు అయితే తక్కువ ఉన్నాయండి. అయినా ఎక్కడో కూడా కొద్దిగా ఉంటాయి. వాటిని మనం కడిగేటప్పుడు నీట్గా కడిగేసేయాలి. అవి కొంచెం గట్టిగా కానీ ఉంటే చాకు పెట్టి కొంచెం పైన ఇలా చెక్కినట్టు చేస్తే పోతాయి అన్నమాట ఆ పులుసులు అనేవి. ఇలా చక్కగా అన్ని చేపలు అలాగే ముక్కలు కోసి తీసుకుందాం ఫ్రెండ్స్. మధ్యలో ఉన్నాయి కూడా ఇలా నీట్గా తీసేద్దాం. ఇలాగనమాట. ఇలాగే మొత్తం చేపలు కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలాగనమాట 4-5 సార్లు అయితే కడుక్కోవాలండి. అప్పుడు చేపలు ఇలా నీట్గా ఉంటాయి. తర్వాత మనం ఏం చేయాలో చూద్దాం. మనం ఏ కూర వండటానికి ఏ కడాయి అయితే అనుకుంటున్నామో ఆ కడాయిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే చీల్చి పెట్టుకున్న ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కట్ చేసిన దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. అయితే నేను చేస్తుంది ఇది పులుసు కూర అండి. దాన్ని బట్టి నేను అయితే ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా చేపలు కూడా యాడ్ చేసిన తర్వాత ఇవి ఆల్రెడీ ఉప్పు చేపలండి. చూసుకుని మనం కూరకి తగినట్టు ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. మీరు సాల్ట్ యాడ్ చేసుకుంటా అంటే సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కన్నా కూడా నేను కళ్ళుప్పు ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. కళ్ళుప్పు టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకని కళ్ళుప్పు వేసుకున్నాను. కొద్దిగా తక్కువనే వేసుకున్నాను. తర్వాత ఇందులో కూరకు సరిపోయినంత కారం కూడా వేసుకుని ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసి ఇలా చక్కగా కలిపేసి మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే కడాయి పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుని ఇలా మూత పెట్టి కూర మరిగే వరకు మరిగించుకోవాలండి. తర్వాత ప్రాసెస్ చెప్తాను మీకు. చూసారా? ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మనం మూత తీసి ఇలా కూర అంతా ఈవెన్గా ఉడకటం కోసం ఇంకొకసారి ఇలా కలుపుకోవాలండి. అయితే మనం పులుసు పోసేంత వరకు కూడా గరిటె పెట్టి అయితే కలపకూడదు ఫ్రెండ్స్. ఇలా చట్టి పట్టుకునే కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా కూర అంతా ఈవెన్గా ఉడుకుతున్నప్పుడు మనం ఇందులో అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అనమాట. ఇలా మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకోవటం వల్ల కూర మరిగేటప్పుడు ఈ కూర అనేది నీసు వాసన రాకుండా చాలా మంచి సువాసన వస్తుందండి. నీసు ఇరిగిపోతుంది అనమాట. అందుకోసం ఇలా కూరకు మధ్యలో మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండుని అయితే ఇలా కలిపి రసం తీసి ఇందులో పోసుకోవాలండి. ఇలా అనమాట. ఇలా పోసుకుని మళ్ళీ ఇదే చింతపండులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇంకొకసారి కలిపి ఆ నీళ్లు కూడా ఇందులో పోసేసుకోవాలండి. ఇలా పోసుకున్న తర్వాత మనం ఈ కూర అంతా అంటే పులుసు అంతా చక్కగా కలిసేలాగా గరిటతో కలుపుకోవచ్చండి. ఇప్పుడైతే ఇలా అనమాట. ఇలా చక్కగా గరిటతో కలిపేసుకుని పులుసు అంతా కలిసేలాగా మూత పెట్టి చక్కగా మరిగించుకోవాలండి. ఒక 10 నిమిషాలు అయితే మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుని
ఒకసారి అయితే పులుసు చిక్కదనం అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే స్టేజ్లో ఉప్పు మీకు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా అనమాట. కూర సరిపడినంత చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కగా రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా మీకు?